హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈరోజు వీడియో వచ్చేసి నిమ్మకాయ పులిహోరను చేస్తున్నాను. నిమ్మకాయ పులిహోర ఇది అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటున్నారా? నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మా ఇంట్లో వారికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఈ పులిహోర. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ నిమ్మకాయ పులిహోరని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1/2 kg పైగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒక పెద్ద నిమ్మకాయని రసం తీసుకొని ఈ అన్నంలో వేసుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు వరకు పసుపును వేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ను కూడా వేసుకొని వేసుకున్నవన్నీ కూడా అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నానికంతా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కనుంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక పోప్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలను, 1 స్పూన్ వరకు జీలకర్రను, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పును, 1 స్పూన్ వరకు మినప్పప్పును వేసుకొని ఒక గుప్పెడ వరకు పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీల్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి క్రిస్పీగా వేగిపోయిన తర్వాత 4-5 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఎండుమిర్చిని కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ పులిహోర టేస్ట్ అంతా ఈ తాలింపులోనే ఉంటుంది. పల్లీలు సరిగా వేగకపోతే పులిహోర అంతా బాగుండదు. ఇలా వేగిపోయిన తాలింపులోకి 1 స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇంగువను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పులిహోరలో ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకోవడం వల్ల అరుగుదల కూడా మంచిగా ఉంటుంది. ఇలా తాలింపు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి ఈ తాలింపునంతటిని వేసేసుకొని రైస్లో కలిసే విధంగా బాగా గరిటెతో కలుపుకోవాలి. నేను ఎప్పుడు చేసిన పులిహోరను ఇలానే చేస్తాను. మీరు కూడా ఇలానే చేస్తారా? మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా అన్నమంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్నారంటే మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ పులిహోరను తీసుకొని నేనైతే ఈ పులిహోరకి పల్లీ చట్నీని అదేవిధంగా పెరుగు పచ్చడిని చేశాను. ఇవేవీ లేకపోయినా ఆవకాయతో తిన్నా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పుల్ల పుల్లగా ఇంగువ టేస్ట్ తెలుస్తూ ఈ పులిహోర భలే అమోఘంగా ఉంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.